కడియం శ్రీహరిపై ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. కడియం శ్రీహరి తన రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ లోకి వెళ్లారని మందకృష్ణ కామెంట్ చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నా ఇతర ఎస్సీ నేతలను ఎదగకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు. నేను మందకృష్ణని అడుగుతున్నా, మీరు బీజేపీకి ఓటేయమంటున్నారు, మంచిదే, కానీ దండోరం ముసుగు తీసేయండి. నేరుగా బీజేపీలో చేరి బీజేపీ కార్యకర్తగా బీజేపీ నాయకునిగా మీరు బీజేపీకి ఓటేయమనండి. నీ తప్పుడు నిర్ణయాల వల్ల, నీ తప్పుడు విధానాల వల్ల ప్రతి ఎన్నికలలో ఏదో ఒక పార్టీకి ఓటేయని ప్రకటించడం ద్వారా ఎంఆర్పీఎస్ 10 ముక్కలైపోయింది. ఎంఆర్పీఎస్ బలహీన పడిపోయింది, పూర్తిగా వాయిస్ లేకుండా పోయింది. కడియం శ్రీహరి గారు 40 ఏళ్ల క్రితం ఉద్యమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తాను డిప్యూటీ సీఎం దాకా ఎదిగాడు. ఇప్పుడు తన బిడ్డ భవిష్యత్తు కోసం మాత్రమే అవకాశవాద రాజకీయ నిర్ణయాలు తీసుకున్నాడు. తన కోసం, తన బిడ్డ కోసం రాజకీయాలు చేస్తున్నాడేమో కానీ జాతి కోసం, ఈ సమాజం కోసం ఆయన చేసింది ఒరగబెట్టింది ఏమీ లేదు.